అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మా ఇంట్లో కపుల్ కిట్టి ఎలా చేసుకున్నామో చూసేద్దాం రండి. ఇక్కడ మేము డెకరేషన్ అయితే కనుక ఇలా చేయించాము. వెనకాల చిన్న బ్యాక్గ్రౌండ్ లాగాను చిన్న ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా అయితే చేశారు. అందరికీ కూడా నచ్చింది. నెక్స్ట్ అయితే మేము ఆషాఢ మాసం థీమ్ కింద గోరింటాకు థీమ్ అయితే పెట్టామన్నమాట. అదేంటి అన్నది మీరు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే కనుక మీకే అర్థమవుతుంది. చాలా బాగుంటుంది. వీడియో మటుకు ఎక్కడ మిస్ కాకుండా చూడండి. మేము గోరింటాకుని అయితే ప్లేట్లో ఇలా అయితే పెట్టుకున్నాము. వాటికి మా వదిన అయితే ఇన్వైట్ చేసాము, హెల్ప్ చేసింది. గోరింటాకు దీన్ని ఏంటో అనుకున్నాం కదా, ఇదేనండి. ఎవరికైనా కోరుకుంటుంది కదా వాళ్ళ హస్బెండ్స్తో వైఫ్స్కి కోన్ పెట్టించుకోవాలి అని. అందుకని ఇక్కడ మేము హస్బెండ్స్ వైఫ్స్ పెట్టాలని ఈ ఆషాఢ మాసం థీమ్ అయితే పెట్టాము. ఇందులో ఎవరైతే బాగా పెడతారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజు, నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రైజ్ అనమాట. ఇది కూడా అందరు చాలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఒక మెమొరబుల్ కింద ఉంటుందన్నమాట. అందరూ వాళ్ళకి రాకపోయినా సరే ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగా పెట్టారు. ఎవరి టాలెంట్ అయితే వాళ్ళు చూపించారు. కోన్స్లో పోయినట్టుగా అయితే అసలు ఏదీ లేదు. అందరూ చాలా చాలా బాగా పెట్టారు. పెట్టించుకున్నందుకు జెంట్స్ తోటి లేడీస్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ చేతిలో మీకు ఏది నచ్చిందో కామెంట్ అయితే చేసేయండి. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందో నేను లాస్ట్లో అయితే చెప్తాను. ఈ కపుల్ కిట్టీలో అయితే 2 కపుల్ గేమ్స్ 1 సింగిల్ గేమ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇది ఒక కపుల్ గేమ్. కపుల్ గేమ్ ఏంటంటే ఒక జ్యూస్ గ్లాస్ అయితే తీసేసుకుని అలాగా నుదుటి మీద అయితే ఫోల్డ్ చేసుకుని ఇక్కడి నుంచి అక్కడికి ఎవరైతే ఆ బౌల్లో ఎన్ని గ్లాసెస్ వేస్తారో వాళ్ళకే ఎక్కువ పాయింట్స్. లో కూడా ఎవరు గెలిచారో మనం లాస్ట్లో అయితే చూసేద్దాం. అందాక అయితే మీరు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. అందరూ కూడా గేమ్స్ అన్నీ చాలా బాగా ఆడారు. ఏమరిసాడు డిస్టెన్స్ తక్కువ ఉంది కాబట్టి కాలు తగ్గుతుంది తీసుకెళ్ళచ్చు క్లాస్కే ఇంకా బ్యాలెన్స్ మధ్యలో కట్టినారు. అందుకనే క్లాస్కే ఉన్నారు. అదేదో పొగుతుంది. మీరు ఆగాలి. అక్కడ ఎగిరి పడిపోతాయి.
అది అందుకే అంది. అంటే చేతికి తీసుకోవట్లే సింగిల్ ఎలా వస్తా ఇంకా నెక్స్ట్ అయితే కపుల్ కిట్టీలో ఆ మంత్లో ఎవరెవరి బర్త్డేస్ మరియు మ్యారేజ్ యానివర్సరీలు ఉంటాయో వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ కపుల్ గేమ్లో మేము ఒక సింగిల్ గేమ్ కూడా పెట్టామన్నమాట. అవేమో పిక్స్ మిస్ అయ్యాయి. గేమ్ ఏంటంటే డైలో 6 నెంబర్స్ ఉంటాయి కదా, మొత్తం ఏ నెంబర్ అయితే పడుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ 6 వస్తే ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, దాంతో రోమన్ నెంబర్స్ 6 అని పెట్టాలి. ఆ గేమ్ అయితే సింగిల్ గేమ్ కింద పెట్టాము. ఎవరు ఫస్ట్ వచ్చారు, ఎవరు సెకండ్ వచ్చారు అనేది వీడియోలో లాస్ట్లో అయితే చూసేద్దాం. పెట్టించుకో బాగోదు. లేదు లేదు, పెద్దోడు నువ్వే ఇక్కడ. పెద్దోడు నువ్వే. ఏదో పెట్టించుకో. నెక్స్ట్ అయితే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్. హ్యాపీ హ్యాపీ నెక్స్ట్ అయితే కిట్టీలో రూల్ ప్రకారం హౌస్ అయితే లాస్ట్లో కండక్ట్ చేస్తారు. లెమన్ 11 నెంబర్ 4 4 ఆఫర్తో వాడుతూ రీసెట్ అయిపోయింది మళ్ళీ. ఆ తర్వాత అయితే మేము అందరం కలిసి చిన్న గ్రూప్ ఫోటో అయితే తీసేసుకున్నాము. ఎప్పటికైనా మెమరబుల్గా ఉంటాయని చిన్న చిన్న పిక్స్ అయితే తీసుకుంటాం అనమాట. ఆ తర్వాత కిట్టీలో సరదాగా చిన్న చిన్న రీల్స్ అయితే చేసాము. నేనేం చేయలేదండి, అందరూ చేశారు చాలా బాగా. ఈ రీల్ అయితే చాలా బాగా వచ్చింది. అయితే ఈ గేమ్కి మీ సింగిల్ గేమ్స్ 2 అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. ఒకటేమో డై గేమ్ అనమాట. ఏ నెంబర్ వస్తే ఆ ఇయర్ బడ్ ఆ రోమన్ నెంబర్ అయితే పెట్టాలి. ఇంకో సింగిల్ గేమ్ ఏంటంటే పానీపూరి కప్స్ ఉంటాయి కదండి, అవి 2 హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఇలా హోల్డ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా వెనక్కి తిప్పి హోల్డ్ చేసుకుని బఠానీలు కానీ ఏవైనా సరే ఒక్కొక్కటి అలా వేస్తూ ఉండాలి. కింద పడితే కనుక మైనస్. అయితే ఆ గేమ్ కుదరలేదు, అందుకని ఈ డై గేమ్ అయితే పెట్టాము. అయితే కనుక ఒక బర్త్డే పార్టీ సాంగ్ అనమాట. ఆ సాంగ్కి రీల్ అయితే చేశాను. ఇలా కొత్తగా ఉంటుందని ఇలా ప్లేట్స్ గరిటెలు దాంతో అయితే ఒక్కొక్కరు ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళతో అయితే చేశారు. ఇంకా పిల్లలు అయితే కనుక షో గేమ్స్ అవన్నీ ఆడుకున్నారు. లేడీసే కాకుండా జెంట్స్ కూడా రీల్ చేశారు. అదేంటో చూసేద్దాం. జెంట్స్ రీడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ కూడా చేసాము. ఎందుకంటే ఈ మంత్లో ఫాదర్స్ డే కూడా వచ్చింది, అందుకని ఈ సెలబ్రేషన్స్ కూడా చేసాం అనమాట.
భయపడి పారిపోయి బయటకు వచ్చేస్తున్నారు అందరూ. పాప అక్కడ హడావుళ్ళు ఎక్కడ కూర్చున్నారో కూడా తెలియదు. ఏది జగదీష్ అన్నయ్యకి పెట్టారా? జగదీష్కి పెట్టారా? అయ్యా ఆగండి, హెవీ అయిపోయిందంటే ఆగండి. నుంచోవే, వాయిస్ రావు కానీ. సీక్రెట్ గా జాగ్రత్తగా తింటున్నా జగదీష్. కేక్ ఎవరు పెట్టలేదు కదా. స్వీట్ మీరే అలా అంటే ఎలా? ఇంకా మొదట్లో చెప్పే కదండి, ఎవరెవరికి గేమ్స్లో గెలిచిన వాళ్ళకి ఇక్కడైతే ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. అంటే మనీయే, ఏ గేమ్కి ఎంతెంత మనీ వస్తాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ కిట్టి పార్టీ అయితే స్టార్టింగ్ 5 PM అనమాట. 5:30 లోపు ఎవరెవరైతే వస్తారో వాళ్ళ నేమ్స్ అయితే రాసి లక్కీ డిప్ కింద తీస్తారనమాట. ఆ లక్కీ డిప్ ప్రైజ్ మనీ వచ్చేసి 200. ఫస్ట్ 2 కపుల్ గేమ్స్ ఉంటాయని చెప్పాను కదండి. ఫస్ట్ కపుల్ గేమ్ ఫస్ట్ ప్రైజ్ ఎంతంటే 180 రూపీసు. ఫస్ట్ కపుల్ గేమ్ సెకండ్ ప్రైజ్ ఎంతంటే 120 రూపీస్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కపుల్ గేమ్ ఫస్ట్ ప్రైజ్ కూడా 180 రూపీసే యాజ్ యూజువల్. సెకండ్ కపుల్ గేమ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి 120, ఇది కూడా యాజ్ యూజువల్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఏమో సింగిల్ గేము. సింగిల్ గేమ్ లేడీస్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 80 రూపీసు. అలాగే సింగిల్ గేమ్ లేడీస్ ఒకరు జెంట్స్ ఒకరు ఆడాలన్నమాట. సింగిల్ గేమ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి 60 రూపీస్ అనమాట యాజ్ యూజువల్ జెంట్స్కి లేడీస్కి. సింగిల్ గేమ్ మనీ అయితే ఫస్ట్ ప్రైజ్ ఏమో 80 రూపీసు, సెకండ్ ప్రైజ్ ఏమో 60 రూపీసు. ఇక మేము నెక్స్ట్ అయితే ఆషాఢం థీమ్ పెట్టామని చెప్పాం కదండి. హస్బెండ్స్ వైఫ్స్కి గోరింటాకు అయితే పెట్టాలి. ఇక్కడ మేము స్పెషల్గా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అయితే పెట్టాము. ఇక్కడ అన్నయ్య మాకు గోవిందమ్మల బుక్ అయితే ఇస్తున్నారనమాట. రాస్తే మంచిదని చెప్పేసి తీసుకుంటున్నాము. లాస్ట్లో అయితే డిన్నరు. మా ఇంట్లో కిట్టి పార్టీ సెలబ్రేషన్స్ అయితే కనుక ఇలా జరిగాయి. కిట్టి పార్టీ రూల్స్ అయితే కూడా ఇవే నాకు తెలిసినంత వరకు. ఒక్కొక్క కిట్టీకి ఒక్కో రూల్ అయితే ఉంటుంది. మా కపుల్ కిట్టీకి రూల్స్ అయితే కనుక ఇవే. కిట్టి పార్టీ సెలబ్రేషన్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసింది. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసుకోండి.